హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ప్రవీణ్ గౌరవ్ అయినా. నేను మళ్ళీ చాలా రోజుల తర్వాత ఈ ఇంగ్లీష్ వీడియో క్లాస్ చేస్తున్నాను. సో ఈ వీడియో క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ సర్ప్రైజింగ్గా ఉండబోతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీరు ఖచ్చితంగా ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటారు. సరే, ఆ పర్టికులర్ టాపిక్ ఏంటంటే, మనం ఇంగ్లీష్లో ఒక పర్టికులర్ పదాన్ని స్పేస్ ఇచ్చి అంటే 2 వర్డ్స్గా యూజ్ చేయటం వల్ల అది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉపయోగించబడుతుంది. స్పేస్ ఇవ్వకుండా ఆ పర్టికులర్ పదాన్ని సింగిల్ వర్డ్గా యూజ్ చేయటం వల్ల అది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉపయోగించబడుతుంది. సో అదేంటో తెలుసుకోవడానికంటే ముందు మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఐ వేకప్ ఎట్ 6 AM ఎవ్రీడే. ఐ వేకప్ ఎట్ 6 AM ఎవ్రీడే. చూడండి, ఈ సెంటెన్స్ అనేది మీకు డిస్ప్లేలో కనిపిస్తుంది. ఇది చూడడానికి చాలా అసలు ఎటువంటి గ్రామర్ మిస్టేక్ లేకుండా చాలా బాగుంది అని అనిపిస్తుంది. కానీ ఆ సెంటెన్స్ అనేది రాంగ్ సెంటెన్స్ అనమాట. ఎందుకు రాంగ్ సెంటెన్స్ అంటే, చూడండి, చివరిలో ఎవ్రీడే అనే పదం ఉంది చూసారా? ఆ ఎవ్రీడే అనే పదం స్పేస్ ఇవ్వకుండా సింగిల్ వర్డ్గా ఉపయోగించబడింది. అంటే ఎవ్రీ స్పేస్ డే అలా ఉపయోగించబడకుండా, అంటే 2 వర్డ్స్గా ఉపయోగించబడకుండా సింగిల్ వర్డ్గా, స్పేస్ లేకుండా సింగిల్ వర్డ్గా ఉపయోగించబడింది ఎవ్రీడే అనేది. సో అందువల్ల ఈ సెంటెన్స్ అనేది రాంగ్ సెంటెన్స్ అనమాట. సో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అదే అనమాట, ఎవ్రీడే అండ్ ఎవ్రీడే. ఎవ్రీడేకి మధ్య తేడా ఏంటంటే, ఈ ఎవ్రీడే అనే పదాన్ని స్పేస్ ఇచ్చి 2 వర్డ్స్గా యూజ్ చేయటం వల్ల డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉపయోగించబడుతుంది. ఇదే ఎవ్రీడే అనే పదాన్ని స్పేస్ ఇవ్వకుండా సింగిల్ వర్డ్గా యూజ్ చేయటం వల్ల అది వేరే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉపయోగించబడుతుంది. చూడండి, ఇప్పుడు అదే సెంటెన్స్ని మళ్ళీ తిరిగి రాస్తే ఏమవుతుంది అంటే, ఐ వేకప్ ఎట్ 6 AM ఎవ్రీడే. ఇప్పుడు ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకు కరెక్ట్ అవుతుందంటే, ఈ ఎవ్రీడే అనే పదం ఏదో ఉందో స్పేస్ ఇచ్చి ఉపయోగించాం. సో ఎవ్రీడే అనే పదాన్ని మధ్యలో స్పేస్ ఇచ్చి 2 వర్డ్గా ఉపయోగిస్తే అప్పుడు అది అడ్వర్బ్ లాగా పనిచేస్తుంది. అది ఏ అడ్వర్బు? అడ్వర్బ్ ఆఫ్ టైం. సో స్పేస్ ఎవ్రీడే అనే ఈ పదాన్ని మధ్యలో స్పేస్ ఇచ్చి 2 వర్డ్గా ఉపయోగిస్తే అది అడ్వర్బ్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ సెంటెన్స్ అనేది కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. మళ్ళీ ఇదే ఎవ్రీడే అనే పదాన్ని స్పేస్ ఇవ్వకుండా సింగిల్ వర్డ్గా ఉపయోగిస్తే మరి అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వాడబడుతుంది అంటే, ఇంకొక సెంటెన్స్ చూద్దాం. అదేంటంటే, ఐ వాష్డ్ మై ఎవ్రీడే క్లోత్స్. ఐ వాష్డ్ మై ఎవ్రీడే క్లోత్స్. చూడండి, ఇక్కడ ఎవ్రీడే అనేది స్పేస్ ఇవ్వకుండా సింగిల్ వర్డ్గా ఉపయోగించబడింది. కాబట్టి ఎవ్రీడే అనే పదం స్పేస్ ఇవ్వకుండా సింగిల్ వర్డ్గా ఉపయోగించబడితే అప్పుడు అది అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది. అనమాట. సో అది అడ్జెక్టివ్ ఎలా అవుతుందంటే, చూడండి, చివరిలో క్లోత్స్ ఉంది కదా. సో ఇక్కడ ఎవ్రీడే అనే పదం దేని గురించి డిస్క్రైబ్ చేస్తుంది? క్లోత్స్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. సో క్లోత్స్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? నౌన్. సో నౌన్ గురించి ఏదైతే డిస్క్రైబ్ చేస్తుందో దాన్ని అడ్జెక్టివ్ అంటాం కదా. సో ఈ ఎవ్రీడే అనే పదం క్లోత్స్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి, క్లోత్స్ అనేది నౌన్ కాబట్టి, నౌన్ అనేది నౌన్ డిస్క్రైబ్ చేసేదాన్ని మనం అడ్జెక్టివ్ అంటాం కాబట్టి, ఇక్కడ ఎవ్రీడే యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి అంటే, స్పేస్ ఇవ్వకుండా సింగిల్ వర్డ్గా ఉపయోగించినటువంటి ఎవ్రీడే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటిది? అడ్జెక్టివ్ అనమాట. సో ఎవ్రీడే అనే పదాన్ని స్పేస్ ఇచ్చి 2 వర్డ్గా ఉపయోగిస్తే అది అడ్వర్బ్ లాగా పనిచేస్తుంది. అదే ఎవ్రీడే అనే పదాన్ని స్పేస్ ఇవ్వకుండా సింగిల్ వర్డ్ లాగా ఉపయోగిస్తే అది అడ్జెక్టివ్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో క్లాస్ నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మళ్ళీ ఇంకేదైనా గ్రామర్ టాపిక్ పైన వీడియో చేయాలంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. So please like, share and subscribe my English YouTube channel. Thank you so much for watching.